హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. మూవీ రిలీజ్కి ఇంకా 20 డేస్ పైన టైం ఉంది. అయినా సరే ఎటువంటి ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అయినా దేవర మూవీ మ్యానియా స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రమోషన్సే అవసరం లేనంత పబ్లిసిటీ కూడా తెచ్చేసుకుంది. RRR మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందుకే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా చేస్తున్నా సరే ఆ ఇంపాక్ట్ ఈ సినిమాపై లేకుండా పోయింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ యంగ్ టైగర్. కేవలం ఆ పేరు మీదనే సినిమాపై బజ్ ఏర్పడింది, మార్కెట్ కూడా జరిగింది. గ్లిమ్స్ వీడియోతోనే అసలు సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక క్లారిటీ కూడా వచ్చేసింది మనకి. ఎన్టీఆర్ మాస్ లుక్, ట్రెమెండస్ విజువల్స్, కొరటాల టేకింగ్తో ఒక విజువల్ వండర్ చూడబోతున్నామని అందరికీ అర్థమైంది. చిన్న గ్లిమ్స్ వీడియోతోనే వరల్డ్ వైడ్గా మంచి అటెన్షన్ తెచ్చుకుంది దేవర మూవీ. ఈ మధ్యకాలంలో ఒక మంచి మాస్ మూవీ కోసం మాస్ ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో నుంచి పక్కా మాస్ మూవీ వస్తుందంటే ఇంకేముంది, థియేటర్లు తగలబడిపోతాయి. బాక్స్ ఆఫీస్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ స్లో పాయిజన్లా అందరి మీదల్లోకి ఎక్కేసింది. ఇక సెకండ్ సింగిల్గా రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ అయితే రికార్డులు పెడుతూ వీర లెవెల్లో దూసుకుపోతుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఆడియన్స్కి మరింత ఆతృత పెరిగిపోయింది. ట్రైలర్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈరోజే థర్డ్ సింగిల్ని కూడా రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. లిరికల్ సాంగ్ కాకుండా డైరెక్ట్గా వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నారంట. ఇక ఇది సక్సెస్ అయితే మాత్రం ఈ సంవత్సరం మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ, హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ దేవరని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దేవర కథకి సంబంధించి ఒక లీక్ చాలా గట్టిగా ట్రెండ్ అవుతుంది. అది తెలిసి చెప్పకపోతే పుట్ట లావైపోతుంది. మరి కథకి సంబంధించిన మెయిన్ ప్లాట్ వచ్చేసి 40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఊచకోతని బేస్ చేసుకొని సాగుతుందని సమాచారం. అదేంటంటే 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో 6 దళితులు అగ్రవర్ణాల వారి చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. నీటిని వాడుకునే దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చింది. 3 మహిళలు మానభంగానికి కూడా గురయ్యారు. దీంతో కారంచేడు ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. చివరికి నక్సలైట్లు కూడా రంగంలోకి దిగి ఒకరిద్దరికి మరణశిక్ష విధించారని అప్పట్లో మీడియా కోడై కూసింది. దేవర మూవీలో దీన్నే రిఫరెన్స్గా తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ దీని గురించి పరిశోధన చేసిన మాట వాస్తవం. స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అదే కనుక నిజమైతే నిజంగా ఊచకోతే. నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఇదే మూల కథగా తీసుకున్న హీరో క్యారెక్టరైజేషన్, విలన్ శాడిజం ఇవన్నీ కూడా పూర్తి వేరువేరుగా ఉంటాయి. ఇక సముద్రం ఒడ్డున జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ టాలీవుడ్ చరిత్రలోనే నెవర్ బిఫోర్ అన్న రేంజ్లో ఉంటుందని మనకి గ్లిమ్స్ వీడియోలోనే ఒక క్లారిటీ వచ్చింది. ఓవరాల్గా అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి మాస్ మూవీ చూసి చాలా రోజులైంది. దేవర మూవీని అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్కి ప్లాన్ చేస్తున్నారంటే మూవీ టీం ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉందో మనకు తెలుస్తుంది. యావరేజ్ టాక్ వచ్చినా సరే సెన్సేషనల్ ఫిల్మ్ అయిపోతుంది ఈ సంవత్సరం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక థర్డ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ మాట్లాడుకుందాం. సో గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.